ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని కనికరం మనకు మరొక దినాన్ని అనుగ్రహించింది. గడిచినటువంటి దినమంతా కూడా ప్రభు తన కృపా రెక్కల క్రింద మనలను కాపాడి, మనలను భద్రపరిచి, మనలను పోషించి, ఏ లోటు, ఏ అపాయము, ఏ కీడునకు మనము గురి కాకుండా ప్రభు మనలను కాపాడి మరొక దినాన్ని తన కృపలో, తన దయచేత, తన ప్రేమ చేత ప్రభు మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆయన కృప కొరకు, ఆయన కనికరం, దేవుని ప్రేమ కొరకు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలుగాను, మన జీవితకాలం అంతా ఆయనకు కృతజ్ఞులముగా, ఆయనకి ఇష్టలుగా, ఆయనకు భయపడే వారులుగా మనం ఉండుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ దినం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు లూకాసు వార్త మొదటి అధ్యాయము 50వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకునేటప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది. ఆయనకు భయపడు వారి మీద, అనగా దేవునికి భయపడు వారి మీద, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును అనే లేఖన భాగంలో మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడుతున్నటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు ఆయనకు భయపడు వారి మీదట ఆయన కనికరము తరతరములు ఉంటుంది అని మనము చూస్తున్నాం. అనగా దేవునికి భయపడేటువంటి వారి మీద, దేవుని వాక్యమునకు భయపడేటువంటి వారి మీద, దేవుని మాట ఎందు భయపడేటువంటి వారి మీద, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడలలో, దేవుని యొక్క కట్టడల ఎందు భయభక్తులు కలిగి ఆ మార్గములలో నడుచుకునేటువంటి వారి మీదట దేవుని కనికరం వారి మీద ఉంటుంది. ఒక దినము కాదట, 2 దినములు కాదట, వారి తరములన్నిటినీ కూడా దేవుడు కనికరముతో నింపుతాడన్న బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి ఎవరైతే భయపడతారో, ఆయన వాక్యమునకు కానీ, దేవుని సన్నిధానమునకు కానీ, దేవుని యొక్క ఆజ్ఞలకు కానీ, దేవుని యొక్క వాక్యము, దేవుని సేవకులకు, దేవుని మందిరమునకు, దేవుని యొక్క మార్గములలో, ఆ మార్గములలో నడుచుచు ఎప్పుడైతే దేవునికి మనం భయపడుతూ ఉంటామో దేవుని యొక్క కనికరం మన మీద ఉంటుంది అని మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన వాత్సల్యత మన మీద ఉంటుంది అని మనము చూస్తున్నాం. ఆయన మనల్ని కనికరిస్తాడు. ఒక దినము కాదట, 2 దినములు కాదు, 1 సంవత్సరం దినములు కాదట, మన తరములన్నిటి మీదను ఆయన తన కనికరం కలిగిన హస్తమును చాపి ఉంచుతాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో కూడా దేవుని కనికరమును మనం పొందుకునే వారముగా మనం ఉండాలి. ఈ లోకంలో పాపమును మనం జయించాలన్నా, దేవుని రాకడలో మనం ఎత్తబడాలి అనన్నా, ఈ లోకాన్ని మనం జయించాలి, లోకములో ఉన్నటువంటి అపవాది శక్తులను మనం జయించాలి అనన్నా, లోకంలో నీకు వచ్చేటువంటి పోరాటములలో, ఎదురయ్యేటువంటి శోధనలలో నీవు జయము పొందాలి అనంటే ప్రాముఖ్యముగా దేవుని కనికరం మనకు కావాలి. దేవుని యొక్క కృప మనకు కావాలి. దేవుని యొక్క కనికరమ కలిగిన హస్తం మన మీద చాపబడి ఉండాలి. ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా ఆయన కనికరం మన మీద ఉంటేనే ఈ రోజుల్లో అపవాదిని జయించగలుగుతాం, పాపమును జయించగలుగుతాం, దేవునికి ఇష్టలుగా మనం నడవగలుగుతాం. అయితే ఆ దేవుని కనికరం ఎవరి మీదకు వస్తుంది? ఆ దేవుడు తన కనికరమును ఎవరి మీద ఉంచగలుగుతాడనగా, ఎవరైతే దేవునికి భయపడతారో, ఆయన వాక్యమునకు ఎవరైతే భయపడతారో, దేవుని నోట నుండి వచ్చేటువంటి ఆ దేవుని వాక్యము, దేవుని మాటకు ఎందరైతే భయపడతారో వారి మీదట ఆయన కనికరము తరతరములు ఉంటుంది అని మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో అబ్రహామును గురించి మనము చూస్తాం. అబ్రహాము యొక్క తరములన్నిటిని ప్రభు ఆశీర్వదించుకుంటూ వచ్చారు. అబ్రహాము తర్వాత ఇస్సాకును ప్రభు ఆశీర్వదించాడు. ఇస్సాకు తర్వాత యాకోబును ప్రభు ఆశీర్వదించాడు. యాకోబు నుండి ఇశ్రాయేలీయుల సంతానం, ఇశ్రాయేలు యొక్క జనాంగం అంతటిని కూడా ప్రభు ఆశీర్వదించుకుంటూ, దీవించుకుంటూ, తన కనికరమును చూపిస్తూ వచ్చారు.
వారు నా జనము అని ప్రభు పిలిచాడు. యాకోబు దేవుడును అని ప్రభు పిలువబడ్డాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని ప్రభు పిలువబడ్డాడు. ఎందుకు అటువంటి కృప వారికి దొరికింది? అంత కనికరం, అంత దయ ఆ సంతానమునకు, ఆ కుటుంబానికి దేవుడు అబ్రహామునకు ఎందుకు అంత కనికరమున దేవుడు అనుగ్రహించాడు అనగా, అబ్రహాము దేవుని మాటకు భయపడేటువంటి వాడని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవుడు తనకి చెప్పిన మాటకు భయపడి, దేవుడు తనకి చెప్పినటువంటి మాటకు లోబడేటువంటి వానిగా అబ్రహాము కనబడ్డాడు. ఒకానొక దినమందు దేవుడు తనకి కనబడలేదు. ఈ రోజున మన దగ్గర దేవునికి వాక్యం ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథం ఉంది. ఆ రోజున అబ్రహాము దగ్గర పరిశుద్ధ గ్రంథం లేదు, ఏ ధర్మశాస్త్రం అతని దగ్గర లేదు, ఏ దేవుని ఆజ్ఞలు అతని దగ్గర లేవు. కానీ ఆకాశంలో నుండి దేవుని స్వరం అతనితో మాట్లాడి, ఆకాశంలో నుండి దేవుని యొక్క స్వరం అతనిని దర్శించి అతనితో చెప్పినటువంటి ఆ మాటకు అతడు భయపడ్డాడట, ఆ మాటకు అతడు లోబడ్డాడని బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. నేను నీకు ఒక దేశమును చూపించదును, ఆ దేశమునకు నీవు రావాలి, ఆ దేశమునకు నీవు ప్రయాణం చేయాలి అని దేవుడు తనకి సెలవిచ్చినప్పుడు దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు భయపడి దేవుడు చెప్పినట్లుగా చేసుకుంటూ వచ్చాడు. ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవుని మాటకు భయపడుతూ, దేవుని ఆజ్ఞలకు భయపడుతూ, దేవుని దృష్టికి ఎదుట నీతి కలిగిన వానిగా, నిర్దోషము కలిగిన వానిగా అబ్రహాము నడుచుకుంటూ వచ్చాడు. కనుకనే అతని సంతానం అంతటిని, తరములన్నిటిని కూడా ప్రభు ఆశీర్వదించుకుంటూ వచ్చాడు, దీవించుకుంటూ వచ్చాడు. ఎందుకనగా అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవునికి భయపడేటువంటి వానిగా కనబడ్డాడు, దేవుని మాటకు భయపడ్డాడు. దైవికమైన భయం అతనిలో కనబడింది. ఈ రోజున మనము కూడా ఎప్పుడైతే మన కుటుంబాల్లో, మన హృదయాల్లో దైవికమైన భయము, దేవుని భయము ఎప్పుడైతే మనము కలిగి ఉండగలుగుతామో, ప్రభు కనికరాన్ని మన కుటుంబాల్లో మనం చూడగలుగుతాం, ప్రభు దయను మనము చూడగలుగుతాం, ప్రభు వాత్సల్యమును మనం చూడగలుగుతాం, ప్రభు కనికరాన్ని మన కన్నులార మనము చూడగలుగుతాం. ఈ రోజున అనేక మంది ఎందుకు దేవుని కనికరమునకు పాత్రలుగా ఎంచబడలేకపోతున్నారు? దేవుని కృపకు కానీ, దేవుని ఆశీర్వాదమునకు, దేవుని దయకు, దేవుని వాత్సల్యమునకు ఎందుకు పాత్రలుగా ఎంచబడలేకపోతున్నారు? దేవుని దయకు కాక దేవుని కోపానికి గురవుతున్నారు. ఈ రోజున దేవుని ఉగ్రతకు గురవుతున్నారు. కారణం ఏమిటనగా దైవికమైన భయం లేకపోవటం. వారికి హృదయాల్లో కానీ, కుటుంబములలో కానీ దేవుని యొక్క భయము, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుడు ఈ విధముగా మనకు ఒక క్రమమునిచ్చాడు. దేవుని కట్టడలు ఈ విధముగా చెప్తున్నాయి, దేవుని ఆజ్ఞలు ఈ విధంగా చెప్తున్నాయి. మనం ఈ విధంగా నడుచుకోకూడదు, ఈ విధంగా మనం జీవించకూడదు. ఇటువంటి దేవుని భయం, దేవుని వాక్యం అనేటువంటి భయం, దేవుని యొక్క సన్నిధానం అనేటువంటి భయం ఈ రోజున అనేక మందిలో లేకపోవటం మూలముగా, దేవుని యొక్క భయం ఈ రోజున అనేక మందిలో లేకపోవటం మూలముగా ఆయన కనికరమునకు దూరస్తులుగా కనబడుతున్నారు. దేవుని యొక్క కనికరమునకు దూరం అయిపోతున్నారు ఈ రోజున. పిల్లలు, ఈ ఉదయకాలం మనమైతే ఇక మీదటైనా ఆయనకు భయపడగలిగితే, ఇక మీదటైనా దేవుని యొక్క వాక్యమునకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటకు మనం భయపడగలిగితే ప్రభు మనలను ఆశీర్వదించుకుంటూ వస్తాడు. నిన్ను మాత్రమే ఆశీర్వదించాడట, నీ తరములన్నింటిని ప్రభు ఆశీర్వదించుకుంటూ కనికరమును చూపిస్తూ వస్తాడు. ఆయన కనికరం వారి మీద ఉంటుందట. నీ తరములన్నిటి మీద, నీ కుమారుల మీద, నీ కుమార్తెల మీద, నీ కుమారుల మీద దేవుని కనికరం వారి మీద ఉంటుందని మనము చూస్తున్నాం. ఎప్పుడనగా మనము దేవునికి భయపడినప్పుడు, ఈ రోజున మనము దేవునికి లోబడినప్పుడు. కనుక ప్రార్థన చేసుకుందాం దేవుని దగ్గర. దేవుని యొక్క భయం, దేవుని యొక్క కృప, దేవుని కనికరం మన హృదయాల్లో ఉండినట్లుగా, దేవుని కనికరం మన మీద ఉండునట్లు, దేవుని వాత్సల్యత మన మీద ఉండినట్లు, దేవుని భయం కలిగి మనం నడుచుకునే కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడ, నీకు భయపడు వారి మీద నీ కనికరము తరతరములు ఉండును అని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా, మా కుటుంబాల్లో కూడా నీ దైవికమైన భయమును మేము కలిగి మేము నడుచుకున్నట్లుగా నీ సన్నిధానంలో కానీ, మా కుటుంబాల్లో కానీ, ఏ స్థలంలో మేము ఉండినప్పటికీ నీవు మమ్మల్ని చూస్తున్నావని, నీ ఆజ్ఞలు మా మధ్య ఉన్నాయని, నీ ధర్మశాస్త్రమును బట్టి, నీ వాక్యమును బట్టి మేము భయం కలిగి మేము నడుచుకున్నట్టుకు మాకు సహాయం అనుగ్రహించండి. నీ కనికరమునకు మమ్మల్ని పాత్రలుగా ఎంచండి, నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఎంచండి. మా తరములన్నిటినీ కూడా నీ దయతో, నీ వాత్సల్యముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం.
ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ దినమంతా నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచి, నీ వాత్సల్యమును మాకు తోడుగా ఉంచి, నీ దయను మాకు తోడుగా ఉంచి, నీ అత్యున్నతమైనటువంటి కనికర హస్తమును ఈ దినమంతా మా జీవితకాలమంతా మా తరములన్నిటిను నీ కృప చేత, నీ కనికరము చేత నింపమని ప్రార్థిస్తున్నాను. అటు సహాయం చేత నింపి ఈ దినమంతా నీ కనికరము కలిగిన హస్తమును మాకు తోడుగా ఉంచి, ఏ స్థలమునకు వెళ్ళినా, ఏ ప్రాంతమునకు వెళ్ళినా ప్రభా నీ కనికరము, నీ కృప క్షేమం మమ్మల్ని వెంటాడుతూ, మమ్మల్ని కాపాడుతూ, దైవికమైన భయం కలిగి నడుచుకున్నట్టుకు మాకందరికీ నీ సహాయం అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకుని నామ తండ్రి, ఆమేన్.